ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ గుండె దిటువు చేసుకొని విను. రాబోయే మంగళవారం రోజున ఉన్నట్టుండి ఒక విషయం జరగబోతుంది. నీ బంధం పూర్తిగా నీకు దూరం కాగబోతుంది. అది ఎవరో తెలిస్తే నీ ఒళ్ళు జల్లు అంటుందమ్మా, నీ కాళ్ళు వణికిపోతాయి. నీ ఆలోచన అనేది ఏంటి, ఇంతలా జరుగుతుందా అని ఆందోళనకు గురవుతావు. వాటి గురించి బయటపడాలి అంటే గనక నువ్వు తప్పకుండా ఈ వారాహి అమ్మ వాక్కు వినాలి. తల్లి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకు. ఖచ్చితంగా ఒక 4 నిమిషాలు అనేది నువ్వు విన్నావంటే గనక నీకే అర్థమవుతుంది వారాహి అమ్మ నీతో ఏం చెప్పాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అనేది నీకే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మ తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఏ కారణం లేకుండా ఈ వాక్ అనేది నీ కంటపడదు. ఏ కారణం లేకుండా నీ ముందుకైతే రాదు. ఏ కారణం లేకుండా ఇక్కడ ఎంతసేపు ఆగి నిలబడి ఉండలేవు కదా. యాదృచ్ఛికంగా అయితే ఇది జరగదమ్మా. నీ వారాహి అమ్మ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇది నువ్వు వినగలుగుతున్నావు అంటే, ఇది నీ ముందుకు వచ్చింది అంటే, నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఏం జరగబోతుందో అదేంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ వీడియో నువ్వు చూడటం అనేది ఖచ్చితంగా యాదృచ్ఛికం, అంతకంటే కాదు తల్లి. ఎన్ని జరిగినా కూడా నీ జీవితంలో ఏది జరిగినా, జరగబోయేదున్నా, జరగబోవాల్సిన సమయానికి ఖచ్చితంగా జరిగిపోతాయి. అది విధిరాత ప్రకారం, ఈ వారాహి అమ్మ అనుమతి ప్రకారం జరగాల్సిందే. మరి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అది నీకు ఎందుకు, ఎలా జరిగింది, ఒకవేళ ఇలా జరగకపోతే నేను ఎలాంటి తప్పు చేశాను, గతంలో ఏదైనా చేసిన తప్పు ఉందా, పొరపాటు ఉందా, ఇప్పుడు ఏదైనా పొరపాటుగా నడుచుకుంటున్నానా, ప్రవర్తిస్తున్నానా, దానివల్ల ఏం జరుగుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. నిలుచుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా నువ్వు జాగ్రత్త పడడమే. ఇక్కడ చేసేది ఏదైనా జరగాల్సిన సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుందమ్మా. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దూరం ఏదైనా కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నది అన్నది, ఇది నీ గమ్యం నిర్ణయించబడినది. ఇది ఒక ఆధ్యాత్మిక ఒక సంయోగం తల్లి. ఆధ్యాత్మికంగా ఈ వారాహి అమ్మ నిర్ణయించబడింది. ఇది జరగబోతోంది. ఈ రోజున ఈ రహస్యాన్ని నీకు నేను తెరచి చూపించబోతున్నాను. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక మార్పును గురించి నువ్వు ఈ అమ్మ సందేశంలో వినబోతున్నావు, తెలుసుకోబోతున్నావు. ఈ వారాహి అమ్మ నీకు చెప్పబోతున్నాను. నీకు దూరమయ్యే ఒక బంధం కూడా శాశ్వతంగా దూరమవుతుంది. మరి ఆ బంధం ఏంటి? మరి అది ఎలా శాశ్వతంగా దూరమయ్యే విధంగా ఆ బంధం ఏంటి? దీనివల్ల నీకు ఏం జరగబోతుంది, ఆ వ్యక్తులు ఎవరు, ఎన్ని విషయాలు కూడా నీకు తెలుపుతాను. దయచేసి వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచి, వారాహి అమ్మ మీద గౌరవం ఉంచి, వారాహి అమ్మ మీద భక్తి ఉంచి ఒక 2 నిమిషాలు అనేది నువ్వు చూసే ప్రయత్నం చేయి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి, నీ ఆలోచనల గురించి చెప్పాలి, నీ నడవడిక గురించి చెప్పాలి. అది ఏంటి అంటే, ఒక జ్ఞానమైన వ్యక్తివి, ఒక తత్వం గల ఆలోచన ఉన్న వ్యక్తివి. అమ్మ నువ్వు ఇంతేనా అంటే అంతేకాదు, అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతిరూపం అని చెప్పాలి. బయటకు నువ్వు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది. నీ మనసు అమాయకంగా, నీ హృదయం వికసించే హృదయం, నీ మనసు ఒక ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ, నీ యొక్క బంధాలు లోతైన బంధాలు ఉంటాయి.
నువ్వు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీ నీడలా ఉంటాయి, వెంబడిస్తూ ఉంటాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది బిడ్డ. అది ప్రతి మనిషిని కూడా నీలానే నిజాయితీగా ఉంటారు అని నువ్వు అనుకుంటావు, కానీ అక్కడ నీ ఎదురు దెబ్బ నీకు తగులుతుందమ్మా. పెద్ద ఎదురు దెబ్బ అనే సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలాంటి సందర్భంలోనే నీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తుంది, బాధను కలిగించుకుంటుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినటం, గాయపడటం సర్వసాధారణం. ఈ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి అంటే అక్కడే నువ్వు నిజంగా నీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకొని ఉంటావు, ఇంకా అలానే పట్టుకొని ఉంటావు. కానీ ఈ సంవత్సరం ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నీ వారాహ్యమ్మ చేతుల నుంచి నిదానంగా నువ్వు శాశ్వతంగా తీసేయబోతున్నావు, తొలగించేస్తున్నావు. కొంచెం బాధగా ఉంటుంది, కానీ నీకు కంగారుగా ఉంటుంది, కానీ భరించు. దానికి ముఖ్య కారణంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీ పరిస్థితులు, నీ గ్రహస్థితి, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆ పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే తల్లి, అది నీకు రాబోయే కొన్ని రోజులలో నీ బంధం నీకు దూరం అవుతుంది. కొన్ని మార్పులు, అరుదైన ఆకాశ సమీకరణ జరగబోతుంది. నేరుగా నిన్ను ప్రభావితం చేస్తాయి. నీ మనసుని ప్రభావితం చేస్తుంది, నీ బంధాన్ని ప్రభావితం చేస్తుంది, నీ పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. ఏం చేస్తారు అంటే ఇక్కడ నీ వారాహ్యమ్మ నిన్ను పరీక్షిస్తుందమ్మా. ఈ పరిస్థితుల్లో అమ్మ నిన్ను పరీక్షిస్తుంది అంటే అది నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు. నిన్ను పరీక్షిస్తుంది. పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే అని అనిపించినప్పుడు నీకు ఏది కావాలో చేస్తుందట. ఇక్కడ నన్ను అర్హత కలిగిన వ్యక్తిగా అన్నప్పుడు అర్హత లేని బంధాలను నీకు దూరం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు నీకు ఆరంభమయ్యేలోగా నీ విషయం అనేది చేస్తాను తల్లి. నీ మనసులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని బయట పెడతాను, బయటకు లాగుతాను. ఎందుకని అంటే ఇన్నాళ్ళుగానో నువ్వు ఒక తప్పుడు బంధంతో ఉండలేదు కదా. అలాంటి బంధంలో దాగి ఉన్న రహస్యాలతో దాగి ఉన్న నిజాలను వెలికి తీస్తాను. నీ వారాహ్యమ్మ నీ శక్తితో కలిసినప్పుడు దాచిన బంధాలు, దాచిన నిజం, దాచినటువంటి జీవితం నుంచి పూర్తిగా తొలగిస్తాను. ఇది శాపం కాదు, భయపడకు బిడ్డ, అలాగే బాధపడకు. ఇది నీకు శుభమే, ఇది నీకు నష్టం కూడా కాదు తల్లి, లాభమే. నీ జీవితాన్ని అడ్డుకుంటున్నటువంటి బంధం, నీ మనసుని కృంగదీసే బంధం, నీ అభివృద్ధిని ఆపేసే బంధం, నీ శ్రేష్ఠిని పూర్తిగా ఆపేసి బంధం ఈ సంవత్సరం అంతా కూడా నీకు దూరం అవుతుంది తల్లి. నిమిషాల తర్వాత నీ జీవితం నుండి శాశ్వతంగా నీ ముందు ఉంటుంది. నీ వెనక నటిస్తున్న వ్యక్తులను దూరం చేస్తాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది నీ సమస్య, నీ మధ్య జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఏ మార్పులు వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, అనుకున్నట్లుగా ఏది ఎక్కడ జరగకుండా ఆగకుండా జరిగిపోయిందా? వెనక నీ గురించి ఎవరో చెడ్డగా ఏదో చెప్తున్నారు అని నీకు అనిపించి ఉండొచ్చు. అవన్నీ కూడా ఆలోచించు. ఏ వ్యక్తులు వచ్చాక ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి? ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచించు. ఆ కపటదారి ఎవరో నీ మనసు నీకు చెప్పేస్తుంది బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మా వారాహ్యమ్మ, అమ్మ మీద భక్తితో అమ్మను ఒక్కసారి తలుచుకొని నా మీద భారం వేసి నిలబడు. అప్పుడు నువ్వే చెప్తావు, ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం అయిపోతాను అని నువ్వే చెప్పేయచ్చు. ఈ ఒక్క మాట కూడా నీకు మీ బంధానికి తెరపడిపోతుంది. ఒకే ఒక్క మాట, అమ్మ పెద్ద బంధం ముగిసిపోతుంది, కానీ ఆ బంధం ముగిసిపోవటం నీతో పాటు నేను చేస్తుంది. నీకు లాభమే కలుగుతుంది. నీ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి చెందుతుంది. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. విజయం వైపు నువ్వు వెళ్తావు తల్లి. విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసుని వెనక లాగడానికి ఇక్కడ మోసగాళ్ళు ఎవరూ లేరు కదా. నిన్ను గాయపరచడానికి మోసగాళ్ళు లేరు. అవకాశాలు పక్కకు తొలగిపోవటానికి ఇక్కడ ఎవ్వరూ నిన్ను అడ్డు చెప్పట్లేదు. ఇక్కడ ఇది నీతో ఉన్నది వారాహి అమ్మ, నువ్వు ఉన్నావు అంతే. ఇప్పుడు ఇంకా ఎన్ని లాభాలో, ఎన్ని శుభాలో, అన్ని అదృష్టాలే. కాబట్టి ఈ బంధం అయితే నీకు దూరం అయిపోతుంది. ఏ బంధమైనా అవ్వచ్చు తల్లి. చెప్పాను కదా, బంధాల్లో ఏదో ఒక బంధం, కానీ నీ మంచి కోసమే నీ వారాహి అమ్మ నీ పని చేస్తున్నాను అని ధైర్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండు.
అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీపైనే ఉంటాయి. అమ్మ మీద నమ్మకంతో ఉండు, నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ వారాహి అమ్మ ఆశీస్సులు నీపై ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నీ వారాహి అమ్మ ఎప్పుడూ కూడా నీపై నా ఆశీర్వాదాన్ని ఉంచుతాను. అమ్మ మీద నమ్మకంతో ఉండమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.